గవర్నమెంట్ ఈ-మార్కెట్లో భాగంగా ప్రవేశపెట్టిన స్వాయత్ ఇనిషియేటివ్ పథకం 6 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ అభివృద్ధిలో మహిళలు మరియు యువత భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్స్ మరియు మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ల కోసం వ్యాపారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో స్వాయత్ ప్లాట్ఫామ్లో మహిళల నాయకత్వంలోని సంస్థలు 6,300 ఉన్నాయి. అలాగే 3,400 స్టార్టప్స్లు మాత్రమే ఉన్నాయి. 2025లో మహిళా నాయకత్వంలో 1,77,786 కంపెనీలు ఉన్నాయి. 1,00,000 స్టార్టప్లు నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వాయత్ కంపెనీల మధ్య కాంపిటీషన్ను పెంచి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ను ఫిబ్రవరి 18, 2025న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించాడు. దీని యొక్క లక్ష్యాలు: భూ రికార్డుల డిజిటలైజేషన్ను చేయడం, భూ వివాదాలు తగ్గించడం మరియు పట్టణ ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచడం. డిజిటల్ రిపోజిటరీని సృష్టించడం ద్వారా ఆస్తి లావాదేవీలను క్రమబద్ధీకరించడం, పన్ను వసూలును మెరుగుపరచడం. నక్షా పైలట్ ప్రాజెక్టును 1 సంవత్సరం పాటు నిర్వహించనున్నారు. దీనికి 194 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 26 రాష్ట్రాలలో 152 పట్టణ స్థానిక సంస్థలలో ఈ పైలట్ ప్రాజెక్టును చేయనుంది. 35 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం, 2 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలపై దృష్టి పెడుతుంది.